guys, welcome to my channel Joseph. నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం చాలా వీక్స్ నుంచి పికిల్స్ ఆ వీడియోస్ తోనే ఆ షార్ట్స్ తోనే నిండిపోయింది అనమాట. నేను ఏ షార్ట్ ఓపెన్ చేసినా సరే పికిల్స్ మెయిన్ గా అలెఖ్య చిట్టి పికిల్స్, డీపీ పికిల్స్, ఇంకా పట్నంలో పల్లెరుచులు అని, అలెఖ్య చిట్టి పికిల్స్ అని, డీపీ ఫుడ్స్ అని ఏవేవో పికిల్స్, చాలా మంది పికిల్స్ అయితే లాంచ్ చేశారు కదా. సో నేను కూడా టేస్ట్ చేద్దాం అని అనుకున్నా. ఇప్పుడు కుదిరింది అనమాట. ఈరోజు అయితే నేను డీపీ ఫుడ్స్ ఇంకా అలెఖ్య చిట్టి పికిల్స్, చికెన్ విత్ బోన్ పికిల్ అయితే ట్రై చేయబోతున్నాను. ఇంకా పట్నంలో పల్లెరుచులు వాళ్ళది కూడా చికెన్ విత్ బోన్ పికిల్ ట్రై చేయబోతున్నాను. క్వాలిటీ ఎట్లుంది, ఆ పికిల్స్ది క్వాంటిటీ ఎంత వస్తుంది, రేట్స్ ఎట్లున్నాయి, చాలా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, టేస్ట్ ఎట్లుంది, ఇట్లా అన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. నేనైతే అలెఖ్య చిట్టి పికిల్స్ నుండి, డీపీ ఫుడ్స్ నుండి, పట్నంలో పల్లెరుచులు వారి దగ్గర నుండి ఓన్లీ చికెన్ విత్ బోన్ పికిల్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే వేరే పికిల్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి చాలా హైగా ఉంది. ఎంత క్వాలిటీ ఉన్నా సరే, ఎంత టేస్ట్ ఉన్నా సరే ఆ పికిల్స్కి అంత రేట్ పెట్టి కొనడం అనేది వర్త్ అనిపించలేదు. సో తక్కువ రేట్ ఉందనేసి ఇంకా నాకు ఓన్లీ చికెనే తినాలనిపిస్తుంది. మటన్ ఇంకా ప్రాన్స్ అయితే అవి నాకు నచ్చదు. అందుకని నేను ఓన్లీ చికెన్ పికిలే ఆర్డర్ పెట్టాను. వీటి క్వాలిటీ, టేస్ట్ ఇంకా రేట్స్ ఎలా ఉన్నాయో మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో మీరు ఎవరైనా ఆల్రెడీ పికిల్స్ టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో, ప్రైజెస్ ఎలా ఉన్నాయో, వర్తా కాదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ప్యాకింగ్లో అయితే మాత్రం డీపీ ఫుడ్స్ వాళ్ళది జిప్పర్ వచ్చిందనమాట. అస్సలు లీకేజ్ లేదు. అలెఖ్య చిట్టి పికిల్స్ది కూడా అస్సలు లీకేజ్ లేదు. ఇంకా పట్నంలో పల్లెరుచుల వారి పికిల్స్ కూడా అస్సలు లీకేజ్ లేదనమాట. నీట్ ప్యాకింగ్ ఉంది 3 పికిల్స్కి. సో 3 పికిల్స్ బెస్టే అనమాట ప్యాకింగ్లో. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఆర్డర్స్ తీసుకోవడంలో ఎవరు ఫాస్ట్గా ఉన్నారో చూద్దాం. ఏ పికిల్స్ వాళ్ళు. డీపీ ఫుడ్స్ వాళ్ళు అయితే నేను ఆర్డర్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే రెస్పాండ్ అయ్యారు, హాఫ్ అన్ అవర్ లోపలనే. ఇంకా పట్నంలో పల్లెరుచుల వాళ్ళు 1 to 2 hours లోపల రెస్పాండ్ అయ్యారు. అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు మాత్రం నాకు తెలిసి నేను మెసేజ్ చేసిన 4 to 5 hours తర్వాత రెస్పాండ్ అయ్యారు. సో ఫాస్ట్ ఆర్డర్స్ తీసుకోవడంలో అయితే డీపీ ఫుడ్స్ వాళ్ళే ముందున్నారు. ఇప్పుడు ఏ పికిల్స్ వాళ్ళది క్వాలిటీ మంచిగా ఉంది, ఇంకా పీసెస్ ఎలా ఉన్నాయి, ఇంకా పీసెస్ అనేవి హార్డ్గా ఉన్నాయా సాఫ్ట్గా ఉన్నాయో చూద్దాం. అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ చికెన్ విత్ బోన్ పికిల్లో గ్రేవీ అయితే థిక్గా ఉంది. ఇంకా పీసెస్ కూడా సైజ్ అనేది పెద్దగానే ఉంది. ఇంకా సాఫ్ట్గా కూడా ఉంది, పీసెస్ అంత హార్డ్గా ఏం లేవు. కానీ డీపీ ఫుడ్స్ వాళ్ళది గ్రేవీ ఓకే, కానీ పీసెస్ అనేటివి చాలా హార్డ్గా ఉన్నాయి, అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. ఇంకా పట్నంలో పల్లెరుచుల వాళ్ళది గ్రేవీ నాట్ ఓకే, ఆయిలీగా వాటరీగా ఉంది, థిక్గా లేదు. కానీ పికిల్స్ అనేటివి సాఫ్ట్గానే ఉన్నాయి, హార్డ్గా లేవు. ఇప్పుడైతే క్వాలిటీ వైజ్ అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది మంచిగా ఉందని చెప్పొచ్చు. ఇంకా గ్రేవీ డీపీ ఫుడ్స్ వాళ్ళది ఓకే, ఇంకా పీసెస్ పట్నంలో పల్లెరుచుల వాళ్ళది ఓకే. కానీ గ్రేవీ అనేది పట్నంలో పల్లెరుచుల వాళ్ళది అంత మంచిగా అనిపించలేదు. ఇంకా పీసెస్ అనేటివి డీపీ ఫుడ్స్ వాళ్ళది హార్డ్గా ఉంది. సో అంత మంచిగా ఉంది క్వాలిటీ, ఇంకా పీసెస్ సైజు, ఇంకా పీసెస్ సాఫ్ట్గా ఉందంటే అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది అని చెప్పొచ్చు. ఇప్పుడు క్వాంటిటీ చూద్దాం. నేనైతే అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ దగ్గర నుండి 500 grams చికెన్ విత్ బోన్ పికిల్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే 250 grams వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకోవట్లేదు. ఇంకా డీపీ ఫుడ్స్ పట్నంలో పల్లెరుచులు వీళ్ళ దగ్గర ఇద్దరు దగ్గర 250 grams ఆర్డర్స్ అనేటివి తీసుకుంటున్నారు. సో నేనైతే వీళ్ళిద్దరి దగ్గర, డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఇంకా పట్నంలో పల్లెరుచులు వాళ్ళిద్దరి దగ్గర 250 grams చికెన్ విత్ బోన్ పికిల్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు టేస్ట్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఇప్పుడు అలెఖ్య చిట్టి పికిల్స్ టేస్ట్ అయితే చికెన్ విత్ బోన్ పికిల్ నాకైతే నచ్చింది, మంచిగా ఉంది. కానీ మసాలాస్ అవి స్పైసెస్ ఎక్కువైనా అనిపించింది, కానీ కారం అట్లయితే మంచిగా ఉంది. ఇంకా డీపీ ఫుడ్స్ వాళ్ళది కూడా టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఇంకా పట్నంలో పల్లెరుచుల వాళ్ళది టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు వెన్ కంపేర్డ్ టు అలెఖ్య చిట్టి పికిల్స్ అండ్ డీపీ ఫుడ్స్. వీళ్ళిద్దరివి టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. కానీ పట్నంలో పల్లెరుచుల వాళ్ళది నాకైతే టేస్ట్ మంచిగానే ఉంది, కానీ అంత మంచిగా అయితే అస్సలు అనిపించలేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇది జస్ట్ నా ఒపీనియన్. ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి అలెఖ్య చిట్టి పికిల్స్ ½ kg చికెన్ విత్ బోన్స్ వచ్చేసి 650 రూపీస్. ఇంకా ½ kg బోన్లెస్ చికెన్ వచ్చేసి 900. ఇంకా ½ kg మటన్ వచ్చేసి, ఇంకా ప్రాన్స్ వచ్చేసి థౌజండ్స్లలో ఉన్నాయి. నాకైతే ప్రైజెస్ చాలా అనిపిస్తున్నాయి. అయినా ఎవరి ప్రైజెస్ వాళ్ళవి, బిజినెస్ వాళ్ళది, ఇష్టం ఉంటే కొనాలి లేదంటే లేదు. కానీ ప్రైజెస్ వచ్చేసి నాకైతే అలెఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళే చాలా హైగా అనిపించినాయి. నాకైతే 500 grams ఆర్డర్ పెట్టాను చికెన్ విత్ బోన్ పికిల్ కాబట్టి 650 + 300
డెలివరీ ఛార్జెస్ అయితే పడ్డాయి. అంటే టోటల్గా 500 grams చికెన్ విత్ బోన్ పికిల్కి 950 రూపీస్ నేనైతే పే చేశాను. చాలా ఎక్కువ అనిపించినాయి ప్రైజెస్ అయితే. ఇప్పుడు పట్నంలో పల్లె రుచులు వాళ్ళ పికిల్స్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, చికెన్ విత్ బోన్ పికిల్ 600 500 గ్రామ్స్కి, అంటే అలెక్కి పికిల్స్లో 650 రూపీస్ అనమాట హాఫ్ కేజీకి. ఇక్కడ హాఫ్ కేజీకి 600 రూపీస్, అంటే 50 రూపీసే డిఫరెన్స్ ఉంది. మరి అంత తక్కువ కూడా ఏం లేవు ప్రైజెస్ అలెక్కి చిట్టి పికిల్స్తో కంపేర్ చేస్తే. కానీ డెలివరీ ఛార్జెస్ అనేవి తక్కువ ఉన్నాయన్నమాట. 100 రూపీసే డెలివరీ ఛార్జెస్ పడ్డాయి నాకు పట్నంలో పల్లె రుచులు వాళ్ళ పికిల్స్ దగ్గర ఉండి. కానీ అలెక్కి చిట్టి పికిల్స్ దగ్గర ఉండి 300 రూపీస్ పడ్డది డెలివరీ ఛార్జెస్. సో నాకైతే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అనిపించినాయి అలెక్కి చిట్టి పికిల్స్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ డీపీ ఫుడ్స్ వాళ్ళ పికిల్స్ రేట్స్ చూద్దాం. చూడండి, 500 grams చికెన్ బోన్ పికిల్ వచ్చేసి 550 రూపీస్, అంటే అలెక్కి చిట్టి పికిల్స్తో కంపేర్ చేస్తే 100 రూపీస్ తక్కువ డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర. ఇంకా పట్నంలో పల్లె రుచుల వాళ్ళ దగ్గర నుంచి కంపేర్ చేస్తే డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర 50 రూపీస్ అయితే తక్కువ ఉందన్నమాట. డెలివరీ ఛార్జెస్ కూడా డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర తక్కువ, ఓన్లీ 70 రూపీసే నాకైతే డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. సో ఇప్పుడు ప్రైజెస్ విషయంకి వచ్చి కంపేర్ చేస్తే పట్నంలో పల్లె రుచులు ఇంకా అలెక్కి చిట్టి పికిల్స్ దగ్గర అయితే ప్రైజెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. కంపేర్ చేస్తే ఎవరితోనా డీపీ ఫుడ్స్ వాళ్ళతోనే కంపేర్ చేస్తే అలెక్కి చిట్టి పికిల్స్ ఇంకా పట్నంలో పల్లె రుచులు వాళ్ళ ఇద్దరి దగ్గర ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. డెలివరీ ఛార్జెస్కి వచ్చేస్తే అలెక్కి చిట్టి పికిల్స్ దగ్గర చాలా హైగా ఉన్నాయి. 300 పడ్డది నాకు డెలివరీ ఛార్జెస్ అనేటివి. ఇంకా పట్నంలో పల్లె రుచులు వాళ్ళ దగ్గర నుంచి 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. ఇంకా డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి 70 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. సో ప్రైజెస్ విషయానికి వస్తే డీపీ ఫుడ్స్ వాళ్ళ ప్రైస్ అనేటివి మంచిగా అనిపించినాయి. ఇంతే ఇంకా రివ్యూ ఆఫ్ దిస్ పికిల్స్. ఇంకా క్వాలిటీ చెప్పాను, క్వాంటిటీ చెప్పాను, టేస్ట్ చెప్పాను, ఇంకా రేట్స్ చెప్పాను, ఇంకా వాటి డెలివరీ ఛార్జెస్ కూడా చెప్పాను. సో వాళ్ళైతే యూట్యూబ్లో ఇచ్చే హైప్కి నేను తిన్న పికిల్స్కి అంత మ్యాచ్ కాలేదు అనిపిస్తుంది. కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి ఇదైతే నా ఒపీనియన్. ఒకవేళ మీరు కానీ ఈ పికిల్స్ టేస్ట్ చేసి ఉంటే, ఒకవేళ పర్చేస్ చేసి ఉంటే వాటి కాస్ట్ ఎలా అనిపించినాయి మీకు, వాళ్ళ టేస్ట్ ఎలా అనిపించినాయి పికిల్స్వి కామెంట్ చేసి చెప్పండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు అలెక్కి చిట్టి పికిల్స్ది మంచిగా అనిపించింది. క్వాలిటీ విషయానికి వస్తే డీపీ ఫుడ్స్ ఇంకా అలెక్కి చిట్టి పికిల్స్ వాళ్ళది మంచిగా అనిపించింది. కానీ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం పట్నంలో పల్లె రుచులు వాళ్ళ పికిల్స్ మంచిగా అనిపించింది. కానీ క్వాంటిటీ అయితే అవి నాకు 250 grams ఉన్నాయా అర్థం కాలేదు, ఇంకా 500 grams ఉన్నాయా కూడా అర్థం కాలేదు. క్వాంటిటీ అయితే నేను పెట్టిన ప్రైస్కి అయితే టేస్ట్కి అయితే నాకైతే వర్త్ అనిపించలేదు. ఒకవేళ ఇంట్లో చేసుకోగలిగితే అయితే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ నాకు తెలిసి. ఆ ప్రైజెస్కి మనం మంచి హెల్తీ ఫుడ్ తినొచ్చు, పికిల్సే కాకుండా. సో అంతే, ఇంకా బాయ్.